హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను మినపప్పు లేకుండా ఇడ్లీ రవ్వ లేకుండా ఇన్స్టెంట్గా సాఫ్ట్గా ఉండే ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే వేరుశెనగ గుళ్ళు చట్నీ కూడా కొబ్బరి చట్నీలా ఎలా చేసుకోవచ్చో మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవి రెండు చూడండి, చాలా బాగా వచ్చాయి, సాఫ్ట్గా ఉన్నాయి ఇడ్లీ చాలా కూడా. దానికి మీరు ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక 2 కప్స్ వచ్చేసి మీరు ఉప్మా రవ్వ వేయండి. ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ. ఉప్మా రవ్వ వేసి అందులో 1.5 కప్ వచ్చేసి పెరుగు వేసుకోండి. 1.5 కప్ పెరుగు సరిపోతుంది. వేసుకుని అవి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. 1.5 కప్పు పెరుగు వేసి అది బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసాక అందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ అంటే చూసుకుని వేసుకుంటూ ఉండాలి. అది కొంచెం పిండి అంటే అది పిండి మనం ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో అలాగే ఉండాలి. అలా కొంచెం థిన్గా కాకుండా కొంచెం పలచగానే కలుపుకోండి. అప్పుడు అంటే ఇందులో మనకి పిండి ఉండదు కదా, పిండి లేకుండా మనం ఇడ్లీలు వేసుకుంటున్నాం. సో అందుకే మీరు ఆ రవ్వకి మనం కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే మనకి కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది, సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇడ్లీ. ఇదిగోండి వాటర్ వేసాను. వాటర్ వేసి మంచిగా కొంచెం పల్చిగా కలుపుకుంటే అప్పుడు మీకు ఇడ్లీ అనేది బాగా వస్తాయి అన్నమాట సాఫ్ట్గా. అంటే ఇంట్లో ఇడ్లీ పిండి ఉండదు కాబట్టి ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో కలపండి. ఇలా జారుడుగా రావాలన్నమాట. అప్పుడు మీకు ఇడ్లీ బాగా వస్తుంది. ముందు పెరుగు తర్వాత వాటరు కలిపేశాక అప్పుడు మీరు ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేయండి. బేకింగ్ సోడా అంటే తినే సోడా, వంట సోడా అంటాం కదా, అది 1/2 టీ స్పూన్ వేయండి. 1/2 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేయండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. అంటే మనం చట్నీలో కూడా ఉంటుంది కదా, ఇవి వేసి అప్పుడు బాగా మిక్స్ చేయండి. అవి రెండు వేసాక పెరుగు వాటర్ వేసాక మీకు బాగా కలిపితే అప్పుడు మీకు మొత్తం రవ్వ అంతా మీకు కలుస్తుంది అన్నమాట. సాల్ట్ బేకింగ్ సోడా అనేది కలిపేసి ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ పక్కన పెట్టేసేయండి. 10 మినిట్స్ సరిపోతుంది. పక్కన పెట్టేసి తర్వాత దీంట్లో ఇడ్లీ రేకులు తీసుకోండి. దాంట్లో ఆయిల్ వేస్తే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి అప్లై చేయండి. అప్లై చేసి ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఏదైతే ఉందో అది ఇడ్లీల కింద వేసేసి రైస్ కుక్కర్లో కానీ ఇడ్లీ పాత్రలో కానీ పెట్టేసుకోండి. రైస్ కుక్కర్లో అయినా సరే బాగా వస్తున్నాయి. అంతే, చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇడ్లీ చాలా బాగా వచ్చాయి. మీకు ఇప్పుడు నేను ఇలా వేసేసుకొని రైస్ కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు. రైస్ కుక్కర్లో అయినా సరే ఇడ్లీ పాత్రలో అయినా సరే పెట్టేసుకుంటే ఒక 15 మినిట్స్కి మనకి ఇడ్లీ అనేది ప్రిపేర్ అయిపోద్ది. మీకు పల్లీలతోనే కొబ్బరి చట్నీలా ఉండే టేస్ట్ అన్నమాట. కొబ్బరి చట్నీలా అనిపిస్తుంది కానీ మనం పల్లీలతో చేసుకోవచ్చు. టేస్ట్ చట్నీ అనేది బాగుంటుంది. దానికి మనం ఏం చేయాలి అంటే ఒక బాండి పెట్టాలి. ఒక బాండి పెట్టి ఆయిల్ వేసి అందులో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు అవి 1 స్పూన్ ఉండేలా, ఒక 2 స్పూన్స్ ఉండేలా చూసుకుని దాంట్లో 1 స్పూన్ జీలకర్ర వేయండి. జీలకర్ర వేసి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేయండి. వేసి ఇవి కొంచెం ఫ్రై చేయండి. దీంట్లో ఒక 10 పచ్చిమిర్చి వేయండి. 10 కానీ 15 కానీ వేసుకోండి, మీ స్పైస్నెస్ కావాల్సిన దాన్ని బట్టి. వేసి 1 కప్ వచ్చేసి వేరుశెనగ గుళ్ళు వేయండి. వేరుశెనగ గుళ్ళు మీరు ఎక్కువ వేపకుండా ఉంటే మీకు కొబ్బరి చట్నీ టేస్ట్ వస్తుంది అన్నమాట, బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. 2 టమాటాలు వేయండి, సాల్ట్ వేయండి, మిక్స్ చేసి బ్లెండ్ చేయండి. అంతే, మీకు కొబ్బరి చట్నీలా ఉండే టేస్ట్ ఉండే వేరుశెనగ గుళ్ళు చట్నీ రెడీ అయిపోయింది. ఇవి చూడండి చాలా సాఫ్ట్గా వచ్చాయి ఇడ్లీ, చాలా బాగున్నాయండి. మీరు